ప్రిన్సిపల్ గారికి, ఆల్ టీచర్స్ అందరికీ కూడా నమస్కారం. నిన్న నుంచి నేను ఇక్కడ ఉన్నాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మొత్తం క్యాంపస్ తర్వాత నిన్న 10th స్టాండర్డ్ స్టూడెంట్స్‌తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 10th ఏ అండ్ బి. సో వాళ్ళతో రాత్రి చాలా బాగా ఇంటరాక్షన్ అయింది. సో ఫస్ట్ ఏమనుకున్నా అంటే మీరు ఎట్లా ఇప్పుడు మీకు అందరికి చూస్తుంటే నా స్కూల్ డేస్ కూడా నాకు గుర్తొస్తుంది. సో అక్కడి నుంచి నేను ఇక్కడ వచ్చినాను. సో మీరు నెక్స్ట్ కూడా మీరు ఇంతమంది ఉన్నారు, ఎంత 600 స్ట్రెంత్ ఉన్నారు టోటల్‌లో. 643లో ఈరోజు 599 అటెండెన్స్ ప్రెజెంట్ ఉన్నారన్నారు. సో నేనేం కోరుకుంటున్నానంటే అక్కడి నుంచి మీరు కూడా ఇక్కడ రావాలి. సో దానికి ఎట్లా పాజిబిలిటీ ఎట్లా అవుతుంది అంటే నేను కూడా సో ఎవరైనా కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, నేను ఉండొచ్చు. ఎవరైనా ఫస్ట్ స్టూడెంట్ నుంచి ఇక్కడ వచ్చినాం. కొంతమంది వెనక ఉంటారు, కొంతమంది ముందు వస్తుంటారు. సో ఏంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అక్కడ నుంచి ఇక్కడ రావాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి డిసిప్లిన్ అనేది ఉండాలి. సో నేను ప్రిన్సిపల్ గారికి కూడా అదే అడిగినాను. సో మీరు ఇప్పటి నుంచి లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే మీ గోల్ అచీవ్ చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి డిసిప్లిన్. సో మార్నింగ్ నిన్న కూడా చూసినాను చక్కటిగా రాత్రి 7 to 9 స్టడీ అవర్లు కూడా మంచిగా చదువుకుంటున్నారు. మార్నింగ్ కూడా 5 o'clockకి లేచి 6 వరకు చదివిన తర్వాత అన్ని ఎక్సర్సైజెస్ అండ్ ఇప్పుడు యాక్టివిటీ క్లాసెస్ కూడా 8 o'clock స్టార్ట్ అవుతుంది. సో ఇదే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి లైఫ్లో. ఆ డిసిప్లిన్ ఉంటేనే అక్కడ నుంచి ఇక్కడ రావడానికి సాధ్యం. తర్వాత మీ దగ్గర మీకు బిలీఫ్ ఉండాలి. ఇప్పుడు మీరు ఉన్న వాళ్ళే ఇప్పుడు నేను నెక్స్ట్ కూడా వెళ్తున్నప్పుడు చూస్తే అక్కడ చపాతీ మేకర్ కూడా మీ సీనియర్స్ మీకన్నా ముందు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది హిస్టారికల్ ఇన్స్టిట్యూషన్ ఆల్మోస్ట్ 40 years. అంటే ఓ ఎక్కువ స్కూల్ అయినా కూడా 40 years అంటే చాలా గొప్ప తనం. అట్లాంటి స్కూల్లో చదువుతున్నారంటే మీరు ఖచ్చితంగా లక్కీగా ఫీల్ కావాలి. మీరందరూ కూడా ఎగ్జామ్ రాసి 5th తర్వాత ఎగ్జామ్ రాసి మంచి టాలెంట్ ఉండడం వల్లనే మీకు ఇక్కడ సెలెక్ట్ చేసి మంచి ఫెసిలిటీస్ అన్ని గవర్నమెంట్ అందిస్తుంది. దానిని మీరందరూ ఖచ్చితంగా యూజ్ చేసుకొని ఇది రావాలి. సో ఏం చెప్తున్నానంటే ఎట్లా మీ సీనియర్స్ ఇప్పుడు మీలాగానే ఇక్కడ చదువుకొని ఇప్పుడు చాలా ఇక్కడ మంచి పోస్ట్లో ఉన్నారు. తర్వాత అమెరికాలో కూడా కొంతమంది సెటిల్ అయ్యి ఇప్పుడు ఇచ్చిన ఆ చపాతీ మేకర్ కూడా ఇక్కడ ఇలాంటి వాళ్ళే మీలాంటినే నెక్స్ట్ మంచిగా చదువుకొని సెటిల్ అయ్యి ఇక్కడ వచ్చి మళ్ళీ డొనేట్ చేశారు. సో మీకు కూడా అట్లాంటిది ఏముండాలి. ఇప్పుడు మీరు ఎట్లా ఇక్కడ ఉన్నారు నాకు 100% గ్యారంటీ ఉంది. మీ దాంట్లో కూడా చాలా మంది, కొంతమంది కాదు చాలా మంది వరకు కూడా అట్లానే మంచిగా చదువుకొని ఇప్పుడున్న ఎంతూజియాసం, ఇప్పుడున్న డిసిప్లిన్ ఇట్లనే మెయింటైన్ చేస్తే మీరు నెక్స్ట్కి కూడా వాళ్ళలాగానే సెటిల్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ ప్రిన్సిపల్ గారి లాగా ఇక్కడ మనలాగా వచ్చి ఇక్కడ నిలబడి అందరికీ నేను ఎట్లా మాట్లాడుతున్నాను మీరు కూడా అట్లా మాట్లాడాలి. అది చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీరు స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్. నిన్న కూడా నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పినాను ఇప్పుడు చాలా కాంపిటీషన్ పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు మీరంతా 10th స్టాండర్డ్ తర్వాత ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఉన్నారు. సో ఇంజనీరింగ్ ఉండొచ్చు, నెక్స్ట్ మెడికల్ సీట్స్ ఉండొచ్చు, ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ ఉండొచ్చు. వస్తూ మనకి కాంపిటీషన్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో కాంపిటీషన్కి మీరు కరెక్ట్ పోవాలి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మనకి ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్. జస్ట్ ఏదో ఒకటి చదవాలి అని కాకుండా మీరు ఇంట్రెస్ట్ నుంచి చదివితేనే మీకు మంచి మార్క్స్ కూడా వస్తాయి, చదవడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తాయి. ఇప్పుడు నేను కూడా ఐఏఎస్ ఎగ్జామ్కి చదువుతున్నప్పుడు మార్నింగ్ నేను ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు కూడా చెప్పినాను. సో ఇంత టైం అంత టైం అని కాకుండా ఇంట్రెస్ట్ నుంచి చదివితే ఎవ్రీ టైం నేను ఎక్కడున్నా మైండ్లో అది ఎప్పుడు కూడా మీరు ఏం చదివినారు ఏంటి అదంతా జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ఒక సైంటిఫిక్ స్టడీ ఇప్పుడు మీకేమి షెడ్యూల్ చెప్పినారు మార్నింగ్ 5 o'clock నుంచి లేచి రాత్రి 9 o'clock వరకు దానినే కరెక్ట్గా మీరు ఫాలో చేస్తేనే చాలు. మనకి నేను ప్రిన్సిపల్ రూమ్లో ఉండే నేను చూసిన 100% రిజల్ట్ వచ్చింది ఎవ్రీ ఇయర్. సో ఈ టైం కూడా 100% వస్తుంది. అందరూ 10th and ఇంటర్మీడియట్. సో మీరు ఇదే లెగసీ అందరూ కంటిన్యూ చేయాలి. 100% రావాలి. 100% రాకుండా నేను చూస్తే లాస్ట్ ఇయర్ మాత్రము హైయెస్ట్ పర్సెంటేజ్ 9.7 ఉండేది. అంతకుముందు 10 out of 10 వచ్చింది. సో ఈ టైం మళ్ళీ ఎవరు 10th స్టాండర్డ్ ఉన్నారు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 9th ఉన్న వాళ్ళు నెక్స్ట్ 10th వెళ్తారు. సో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 5 members 10 out of 10 రావాలి. అట్లా మీరు ప్రిపేర్ కావాలి. లాస్ట్ టైం నేను కొంతమంది స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయినాను. బాగానే చదువుతున్నారు. ఇదే ఎంతూజియాజంతో లాజికల్గా ప్లానింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు ఏ రోజు ఎంత సిలబస్ చదవాలి, తర్వాత రివిజన్ ఎగ్జామ్ కింద కొన్ని రోజుల ముందు రివిజన్స్,
ప్లాన్డ్ సిలబస్ వైజ్, తర్వాత లాస్ట్ ఒక 10 year క్వశ్చన్ పేపర్. సో ఇట్లాంటిది క్లియర్గా చూసుకొని చదువుకుంటే ఖచ్చితంగా అందరూ మంచిగా మార్క్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు 10th స్టాండర్డ్ ఎవరు 10 out of 10 తీసుకోవాలని ఎంతమంది ప్లాన్ చేసుకున్నారు? టాపర్ చెప్పినారు కదా, రేస్ చేయండి 10th స్టాండర్డ్లో. ఓకే, అట్లీస్ట్ ఒక 50% ఫస్ట్ ఆలోచన ఇంపార్టెంట్ అని అదే చెప్పినాను. చూస్తే ఇంకా 72 మెంబర్స్ ఉన్నారు 10th స్టాండర్డ్. ఇప్పుడు చూస్తే అట్లీస్ట్ ఒక 20-25 మెంబర్స్ చేయలేపినారు. సో ఇప్పుడు మీరు ఎవరు 10 out of 10 వస్తుంది. లాస్ట్ టైం కూడా మన కలెక్టరేట్కి పిలిచి మనది ఇక్కడ మంచి మార్క్స్ వచ్చినాయి, అక్కడ పిలిచి అందరికీ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అట్లాంటి పిలిచి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరిగింది, అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ టైం కూడా మీరు ఎవరు 10 out of 10 తీసుకుంటారు ఖచ్చితంగా మనము కలెక్టరేట్కి అంత ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఏది గవర్నమెంట్ ఫంక్షన్ అయినా కూడా పిలుస్తాము. కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి ఇది పెట్టుకొని జేఏ పెట్టుకొని ఒక ఎయిమ్తో పాటు చేసుకుంటేనే నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా ఇప్పుడు చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ చూసినా కూడా ఆల్మోస్ట్ 10,000 ఎగ్జామ్ రాస్తే ఓన్లీ 80 మెంబర్స్ సెలెక్ట్ అయినారు. సో అట్లా మీరు మంచి మెరిట్తో పాటు వచ్చినారు. సో ఇప్పుడు మీరు కష్టపడి వచ్చినారో అదే మోటివేషన్తో, అదే ఇంట్రెస్ట్తో నేను చెప్పినట్టు హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు స్మార్ట్ వర్క్ కూడా అంత ఇంపార్టెంట్. లాజికల్గా ఉండాలి. జస్ట్ రాట్ లెర్నింగ్ ఏదో మనకి టెక్స్ట్ బుక్ ఉన్నట్టు కాకుండా ఇప్పుడు సంస్కృత శ్లోక కూడా చెప్పినారు, తెలుగు టీచర్ చెప్పినారు సంస్కృత శ్లోక కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.